కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎస్టీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తుందని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి సీఎం రేవంత్ ఆనందిస్తారని మండిపడ్డారు. మాలలు హైదరాబాద్లో సభ పెట్టుకుంటామంటే అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు మాదిగల డప్పు కళా ప్రదర్శనకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీఐపీలు తిరుగుతారంటూ కుంటి సాకులు చెప్పడం సమంజసం కాదన్నారు. ఈ నెల 7న జరగబోయే 1000 డప్పుల కళా ప్రదర్శనకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలలో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తానని చెప్పిన మాట ఇవ్వలేకపోయింది. ఆయనకున్న ఒత్తిళ్ళు ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఒత్తిళ్ళు, రాష్ట్రంలో సమస్యలు ఎదురైనా తెలియదు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో ఉండాలని చెప్పి ఇప్పటికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మరి ప్రదర్శన అయితే హైదరాబాద్లో ఉన్నదో దాదాపు 2 నెలల సంది రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ గారు కావచ్చు, ఎంఆర్పీ ఉద్యమ నాయకులు కావచ్చు, ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రదర్శన విధ్వంసం చేయాలని చెప్పి శ్రీకారం చుడితే దానికి ఏదో కుంటి సాకులు చెప్పి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇబ్బందులు అవుతాయి, ఇక ఈ రోడ్లలో వీఐపీలు తిరుగుతారు, ప్రతి బహిరంగ సభలు పెట్టినప్పుడల్లా హైదరాబాద్లో వీఐపీలు తిరుగుతూనే ఉంటారు, వీఐపీలు పరారైపోరు. మొన్న మాలమానాడు మీటింగ్ పెట్టినాడు, ఆ రోజు వీఐపీలు తిరగలేదు హైదరాబాద్లో. గతంలో ఎన్నో రాజకీయ పార్టీల మీటింగ్లు పెట్టినప్పుడు వీఐపీలు తిరుగుతలేరా? ప్రతి రాజకీయ పార్టీకి పర్మిషన్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో. ఎక్కడైనా వాళ్ళ సమస్యను చెప్పడం కానీ, వాళ్ళ కళా పోషణను ప్రదర్శించడం కానీ వాళ్ళ రైట్ అది. కానీ అంత మాత్రాన ఎవరు ఒత్తిళ్లకు లొంగి నువ్వు ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిది కాదు, పునరాలోచించుకోవాలి. యథావిధిగా మరి 7వ తారీఖు జరిగే ప్రదర్శన కార్యక్రమంలో ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా కూడా మరి కేటీఆర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉండరు. దళితులకు అభివృద్ధి కోసం పార్టీ కృషి చేసింది. ఖచ్చితంగా మరి అందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ సహకరించాలి. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అయితే హైదరాబాద్లో ఉంది, దీన్ని అందరం కూడా విజయవంతం చేయాలి. ఏదైనా పర్మిషన్ ఇవ్వకపోతే జరగబోయే కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు.